22A జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. ప్రస్తుతం మంత్రి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధికారులు ముఖ్యంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే మా సీసీఎల్ఏ జయలక్ష్మి గారు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో 22A నుంచి తీసేయడానికి, నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ, స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి, ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నంబర్లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా అన్ని కూడా చేయమని చెప్పాం. చుక్కల భూములు, అలాగే ఏదైతే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి జియోఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. ఎందుకంటే అవి జియోఎంలో ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి. అందుకని 9లో 5 ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము. దాని తర్వాత మిగతాయి కూడా అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నా కూడా వాటిపైన అధ్యయనం చేసి వాటిని రిజాల్వ్ చేసే మార్గంలో, ఎందుకంటే సంక్రాంతికి తిరుపతిలో శెట్టిపల్లి అని ఒక ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం జరగబోతా ఉంది. ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా, దాదాపుగా 2111 మంది మన కుటుంబాలు, 2111 కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నారు దాని మీద. అలాంటి అన్సెటిల్డ్ ఇనామ్ విలేజ్ని సెటిల్ చేసి, ఎస్టేట్ విలేజ్ని సెటిల్ చేసి వాళ్ళతో 10 మార్లు అందరు కూడా అధికారులు మేము సైతం అందరం కూడా కూర్చుని సాల్వ్ చేసి ఒక మంచి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాచరణ తప్పకుండా చేయండి, రాష్ట్రంలో కూడా ఎక్కడైనా లాంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి. అలాగా ఎవరికైతే రెసిడెన్షియల్ ప్లాట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 50-50%గా, అలాగే 70-30 ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టి, తద్వారా వచ్చే ల్యాండ్లో 65 ఎకరాలు తుడాకిచ్చి దాని ద్వారా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేసే విధంగా 90 ఎకరాలు గవర్నమెంట్కి వచ్చే విధంగా, అంటే విన్ విన్ సిచ్యువేషన్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ. అంటే పేదవాడు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, వాడు నివసిస్తున్న భూమి వారికి హక్కు కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అంటే గత 18 నెలల్లో మేము చెప్పాం, మేము సూపర్ 6 అని చెప్పాము, సూపర్ 18 months చేశాం. మేము రాగానే పెన్షన్ చెప్పిన దానికంటే కూడా వెంటనే ఎక్కువ ఇచ్చాం. 3,000 ఉండాల్సింది 4,000 చేయడం కానీ, 6,000 చేయడం కానీ, 10,000 చేయడం కానీ, 15,000 చేయడం. ఇది ఒకే సంతకంతో అందరికీ వచ్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే అప్పుడు 250, ఇప్పుడు 250, ఇప్పుడు 270 కాకుండా, అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే, పేదవాడికి ఎప్పుడైతే మనం సంక్షేమ పథకాలు ఇస్తా అన్నామో అవి సక్రమంగా సకాలంలో ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. స్త్రీ శక్తి అని పెట్టి చెప్పాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీపం 2 అవ్వచ్చు, అలాగే మౌజం ఇమాములకు గతంలో ఇచ్చేవాళ్ళం కూడా, పాస్టర్లకు, అయ్యవార్లకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇది మత్స్యకార భరోసా అవ్వచ్చు, చేనేతలకు అవ్వచ్చు, అలాగే జూనియర్ లాయర్లకు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా, ఒక కుటుంబంలో 5 ఉన్నా కూడా వారికి కూడా 65,000 రూపాయలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం, అంటే చరిత్రలో ఎప్పుడు ఊహించలేదు. అందరూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు, కానీ తప్పకుండా ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేశాం. మెగా డిఎస్సి అదొక చరిత్ర. ఎప్పుడు ఎవరు అలా చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం గౌరవ లోకేష్ గారు ఆ కార్యక్రమం చేయటమే కాదు, వారి కుటుంబాలందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడి చేసినటువంటి గొప్ప కార్యక్రమం అది. అలాగే మొన్న కానిస్టేబుల్స్ కూడా మీరు చూశారు, చేశారు. మరి ముఖ్యంగా విద్యుత్ రంగం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం, అంటే గతంలో కూడా రిఫార్మ్స్ మేము చేశాం, ఇప్పుడు కూడా రిఫార్మ్స్ చేస్తా ఉన్నాం. పేదవాడికి ఎప్పుడు కూడా
భారం కాకూడదని తప్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత పాలకులు చేసిన పాపాలకి ఈ ట్రూ అప్ ఛార్జెస్ అన్ని కూడా పేదవాడికి నడ్డి విరిగేలాగా ఉండింది. కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ట్రూ డౌన్ చేసినటువంటి చరిత్ర ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని 13 పైసలు తగ్గించినటువంటి పరిస్థితి. అలాగే అయితే గత 1924లో ఈ ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి, దాంట్లో బాగా 4,497 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే పేదవాడికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టము, ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఆ రోజు చాలా గట్టిగా మేము చెప్పాం. ఈ రోజు అది నిరూపించుకుంటా ఉన్నాం. గతంలో కూడా మేము 14-19లో కూడా ఒకసారి 2 సార్లు పెంచడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా పెంచలేదు. కానీ 1924లో 12 సార్లు పెంచి కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా రిఫార్మ్స్ తీసుకున్నటువంటి గత ప్రభుత్వాలు. ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఎవరైతే ప్రజాహితం కోరుతారో వాళ్ళు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి. ఎవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళు శిక్షింపబడాలి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. వెండిక్టివ్ గవర్నమెంట్ అంటే ఎవరినంటారు, రాగానే ముందు తీసుకెళ్లాలి జైల్లో. అట్లాగా చట్టం దాన్ని పని చేసుకుంటూ ఎవరైతే తప్పులు చేశారో 2025 మధ్యాహ్న సంవత్సరం లాగా అయింది. ఈసారి నాకు అనిపిస్తా ఉంది 26 భూములు సంబంధించినటువంటి నామ సంవత్సరంగా అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో అన్ని భూ కబ్జాలు అన్ని చేశారు. ఈరోజు దీంతో పాటే 22A రిమూవల్తో పాటే ఏదైతే నూతనంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో అవి కూడా లా కంకరెన్స్ తెప్పించుకుని దాన్ని కూడా రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అన్ని కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తా ఉన్నాం. ఇట్లా అంటే ఎన్నో రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి పేద ప్రజలకి, అలాగే భూములు ముఖ్యంగా, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా భూమితో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. జీవించిన తర్వాత, చనిపోయిన తర్వాత అక్కడ దాకా కూడా ఉంటుంది. అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగుండాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటా ఉంటారో ఈ రాష్ట్రం బాగుండాలనేది, అది తప్పకుండా ఈ సంవత్సరం మనం పూర్తిగా అయితే అమరావతి అభివృద్ధి అవ్వచ్చు, మనకి విశాఖపట్నం అభివృద్ధి అవ్వచ్చు, అలాగే తిరుపతి ప్రాంతం అన్ని రాష్ట్ర నలుమూలలో కూడా అభివృద్ధి పథకంలో ముందుకెళ్లాలి. అందరూ బాగుండాలి, ఉపాధి బాగా కలగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. డెఫినెట్ దాన్ని కూడా అధ్యయనం చేస్తా ఉన్నాము. ఫ్రీ హోల్డ్ కూడా వితిన్ 2 months అది కూడా మీకు అవుతుంది. అంటే గత ప్రభుత్వం లాక్కుని పేదవాడి దళితుల భూములు ఎవరికైతే అసైన్ చేశారో రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరికైతే పేదవాడికి ఇచ్చామో వాళ్ళని బెదిరించో భయప్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి. అందులోనూ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో మాక్సిమం గా మనకి అంటే ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టు మనం గమనించాం. అవన్నీ కూడా అధ్యయనం చేశాం. అవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము వీఆర్ థింకింగ్ ఆఫ్, అంటే అది కూడా జీఎంలో ఒక ఐటమ్, నేను చెప్పినటువంటి 3 అంశాలు అది కూడా ఒక ఐటమ్ కూడా తప్పకుండా చేస్తాం. అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఎక్కడైనా చిన్న మిస్టేక్స్, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు జరుగుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా రీసర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము. అందరికి కూడా రేపటి నుంచి పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. 9వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు. అయితే చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అన్నీ లేకుండా రెక్టిఫై చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు చేసిన పాపానికి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఉన్నా కూడా తప్పకుండా అధికారులు మీ ఇంటికి వచ్చే మీ పాస్బుక్ లేని తప్పిదాలు ఉంటాయి రెక్టిఫై చేస్తారు తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అమరావతి సార్ మన గుంటూరు జిల్లా గతంలో ఉంది. అమరావతి క్యాపిటల్ పేరు పెట్టారు. అలాగే క్యాపిటల్ పేరుని ఓల్డ్ అమరావతిని గుంటూరు జిల్లాలో కలిపి క్యాపిటల్ లో పెట్టడానికి అవకాశం ఉందో లేదా సార్? అది ఇంకా చర్చకి రాని అంశము. మామూలుగా మీకేమన్నా పెట్టాలి అని కోరుకుంటే పెట్టండి. ఇప్పుడు పెనుగొండ వాసవి గారి అమ్మవారికి పుట్టి జన్మస్థలం పెట్టమని చెప్పి కోరారు. దాన్ని అధ్యయనం చేశాము, చేసి పెట్టాము. అట్లా పెట్టచ్చు, పెట్టకూడదని ఏం లేదు. బట్ అమరావతి మనం ఒక ప్రాంతం అని కాదు, ఈ అన్నిటికీ కూడా ఒక చరిత్ర ఉన్న ప్రాంతం కాబట్టి ఆ పేరు అలా పెట్టామంటే పెట్టచ్చు, తప్పేం లేదు. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వాటిని గుర్తించి వాటిని మళ్ళీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తా ఉంటారు. అప్పుడు చేసిన వాళ్ళు అదే అధికారులు రద్దు చేయాల్సింది కూడా వాళ్ళే. వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయా?
ఏ అధికారి అయినా కూడా తప్పు జరిగింది అంటే వాళ్ళు ఎప్పుడు శిక్ష మేమైతే మేము ఈ మంత్ నుంచి అంటే గతంలో కూడా పోయాము, ఈ మంత్లో కూడా సర్ప్రైజ్ విజిట్స్ కూడా ఏదైతే ఒట్టి ఏసీబీ అని కాదు, గతంలో ఏసీబీ చేసేదో లేకపోతే ఎవరన్నా వేరే అధికారులు చేశారు. కానీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు నేను అవ్వచ్చు, మేము కూడా సర్ప్రైజ్ చెక్కులు చేయబోతా ఉన్నాం. ఎక్కడన్నా కూడా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అక్కడే యాక్షన్ తీసుకునే దిశగా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఏది తప్పుడు రిజిస్ట్రేషన్ కావాలని చేసిన అధికారి ఉంటే వాళ్ళని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్లకు ఇస్తున్నాం. యూఆర్ నాట్ గివింగ్ టు రిజిస్టర్ ఆఫీస్ ఫర్ రిజిస్టార్ టు క్యాన్సిల్ ద డాక్యుమెంట్, యూఆర్ గివింగ్ ఇట్ టు కలెక్టర్స్. ప్రైవేట్ భూములు గవర్నమెంట్ భూములకి చేస్తే ఒక కైండ్ ఆఫ్ రూల్ సెక్టార్ ఉంటాయి, ఇప్పుడు సెగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ భూములకు కూడా ఇది న్యాయం జరగాలనే విధంగా మేము పెట్టాం. నా డీటెయిల్స్ కూడా నేను మీకు నోట్ కూడా సాయంత్రం ఇస్తాను, ఏమేమి ఉన్నాయి రూల్స్ అన్ని కూడా. సార్ 18 months అయింది ఛార్జ్ తీసుకుని, కానీ ఏ వీలో చూసినా కూడా రెవెన్యూకి సంబంధించి సిటిజన్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ లేకపోతే మీరు పార్టీ ఆఫీస్లో పెట్టినా ఎట్లా గ్రీవెన్స్ పెట్టినా కూడా ఎక్కువ రెవెన్యూకే వస్తున్నాయి. జనరల్ మీరు చేసిన అంత జనరల్ గా రెవెన్యూ చాలా ఉంటాయి, లీగల్ గా ఉంటాయి కాబట్టి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అంటే దిస్ ఇస్ నాట్ పాసిబుల్ టు రిజాల్వ్. ఇప్పుడు వస్తారు, కుటుంబ సమస్య ఉంటుంది, అది కుటుంబ పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్య, అవి కూడా గ్రీవెన్స్ కింద వస్తారు. లేదు ఆవిడే సంతకం పెట్టేసి ఉంటుంది, తెలియకుండా సంతకం పెట్టాను సార్ రిజిస్టర్ ఆఫీస్లో అని చెప్పేసి వచ్చేవి ఉంటాయి. లేదు ఎండోమెంట్స్ ల్యాండ్లో నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు రెగ్యులర్ చేయలేము. అలాంటి చెయ్యలేని సమస్యలు చాలా వచ్చినాయి. ఏ అయితే సమస్యలు పరిష్కరింపబడతాయో అవి మేము అక్కడే ఉండి అక్కడి నుంచే ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే విధంగా మేము చేస్తా ఉన్నాం. కొన్ని సమయం తీసుకున్నాయి, కొన్ని రికార్డ్స్ అన్ని పరిశీలించే ఉంటే దాని టైం టేకింగ్ అంటే మేము ఒక SLA 90 days టైం ఇచ్చాము. కొన్ని 4 రోజులు అవుతాయి, కొన్ని 40 రోజులు అవుతాయి, కొన్ని అసలు చేయలేము మనం. అలాంటి రిపీటెడ్ వస్తా ఉన్నాం. అందుకనే కొత్త యాప్ మేము మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఇదే వేదికగా మేము చెప్పాం, కొత్త యాప్ తీసుకురాబోతా ఉన్నాం. సర్వే నంబర్ లింక్తో అలాగే ఆధార్ లింక్ చేసి, ఎందుకంటే ఎప్పుడైతే మనం సిస్టంలో కొడతామో ఆ సర్వే నంబర్కి ఆధార్ లింక్ అయిన తర్వాత ఆ స్టోరీ అంతా కూడా వచ్చేస్తుంది. సో టైం పడకుండా మేము వచ్చే టెక్నాలజీ అంతా కూడా వాడుతాను, వాడాలని. అలాగే బ్లాక్ చైన్ కూడా వాడి ఎలా అంటే రాబోయే రోజు గ్రీవెన్స్ తమరు ఇచ్చారనుకోండి, తమ గ్రీవెన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటారు. ఎక్కువ మంది మీరు చూస్తూ ఉంటే కలెక్టరేట్లో కూడా ఎక్కువ రిపీటెడ్ ఉంటాయి, ప్లస్ డబుల్ రిజిస్ట్రేషన్. నేను గమనించింది మధ్యకాలంలో ఎక్కడైతే కలెక్టర్ ఆఫీసులోకి వెళ్తా ఉన్నానో, గతంలో ఇట్లా ప్లాట్లు వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా ప్లాట్లు వేశారు. అలాంటి రిలేటెడ్ చేశారు. అలాంటి వాళ్ళు కూడా శిక్షించే విధంగా మనం కూడా చట్టాలు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా చర్చించుకుని న్యాయం చేసుకోవాల్సినవి. ఇప్పుడు శెట్టిపల్లి ఉంది, 10 సార్లు నేనే కూర్చున్నాను, నారాయణ గారు కూర్చున్నారు, కలెక్టర్ గారు అందరూ కూర్చుని ఆ గ్రామ పెద్దలతో కూర్చుంటే 2111 కుటుంబాలు